పూర్తి వివరాలకు చదవండి రేపటి అక్షర శిల్పం దినపత్రికలో. టీడీపీకి టీడీపీ వల్లే, టీడీపీతోనే, టీడీపీ లీడర్లు, క్యాడర్లు యూత్లోనే. టీడీపీకి శత్రువు టీడీపీ నాయకులేనట. స్వపక్షాన విపక్ష పాత్ర వాళ్లే పోషిస్తూ టీడీపీలో అలాగే తీరు. మరో ఏడాదిలోనే టీడీపీకి మరింత వ్యతిరేకత. ప్రజాస్వామ్యంలో ప్రజలు రాజకీయ నాయకులను చూస్తారు, రాజకీయ పార్టీలను చూస్తారు, ఆ పార్టీలో తీరుతెన్నుల్ని గమనిస్తారు. అయితే ఎంతో కొంత మార్పు ఉంటుంది మాత్రమే వారు ఒక రాజకీయ పార్టీ నుంచి ఇంకో రాజకీయ పార్టీకి 5 ఏళ్లకు ఒకసారి అధికారం మార్చి ఇస్తూ ఉంటారు. కానీ అధికారం ఇచ్చిన తర్వాత అదే రాజకీయ పార్టీలు పాత రాజకీయ పార్టీలాగే అలాగే ప్రవర్తిస్తూ ఉంటారు. అలాగే ధోరణి చూపిస్తూ ఉంటే మాత్రం ప్రజలు విసిగిపోతారు. అందులోనూ సదరు రాజకీయ పార్టీలోని లీడర్లు, క్యాడర్, యువత, కార్యకర్తలందరూ కూడా విభిన్నంగా ప్రశ్నించడం మొదలు పెడతారు. ప్రస్తుతం ఏపీ ఇదే టీడీపీలో మొదలైంది. అలాగే ఉంది, ఆ ప్రభుత్వంలాగే ఉంది. వైసీపీలో చేసినట్లు ఇప్పుడు చేస్తున్నారంటూ ఏపీ ప్రజలు ముఖ్యంగా టీడీపీ విషయానికి వచ్చేసరికి ఇవాళ రేపు ఉన్న వారి సొంత సోషల్ మీడియాలో చాలా వరకు ఏం కామెంట్లు పెట్టాలో అవి పెట్టి ఏకీపారుస్తున్నారు. మరీ ముఖ్యంగా చెప్పాలంటే చంద్రబాబు నాయుడు పాలన గురించి ఇదివరకు ఎలాంటి పరిస్థితులు ఉన్నాయో పక్కన పెడితే ఇప్పుడు మాత్రం ఆయన పాలనను పూర్తిగా జనం వ్యతిరేకించే పరిస్థితి వచ్చింది. అలాగే సొంత పార్టీలు అంటే ముఖ్యంగా తెలుగుదేశం పార్టీలోని కొందరు నాయకులు, కార్యకర్తలు పార్టీని వ్యతిరేకించే పరిస్థితి వచ్చేసింది. పార్టీలోని కొందరు నాయకులు, ఎమ్మెల్యేలు, మంత్రులు చేస్తున్న పనులు, అలాగే ప్రభుత్వం కూడా కొంతమంది అధికారులు విచ్చలవిడి అధికారం ఇవ్వడాల వంటి పలు ఉదాహరణలతో ప్రస్తుతం రాష్ట్రంలో టీడీపీ ప్రతిష్ట మసకబారుతుంది. ఇటు తెలుగుదేశం పార్టీకి ఈసారి మాత్రం సొంత మీడియా, సోషల్ మీడియా నుంచి వ్యతిరేకత కనిపిస్తుంది. గతంలో ఎప్పుడూ లేదు. ప్రధాన మీడియా టీడీపీకి ఎప్పుడూ అనుకూలమే. కానీ ఈ రోజుల్లో సోషల్ మీడియా కూడా విపరీతంగా ప్రభావం చూపుతుంది. అలాంటి సోషల్ మీడియాలోనే కూటమి ప్రభుత్వంపై వ్యతిరేకత కనిపిస్తుంది. ఎందుకంటే ప్రత్యర్థి సోషల్ మీడియా నుంచి విమర్శలు వస్తే పెద్దగా ఎవరు పట్టించుకోరు. కానీ సొంత పార్టీకి చెందిన కార్యకర్తలు సోషల్ మీడియా పాలనతో లోపాలు ఎత్తివేయడం, తర్వాత చర్యలు తీసుకోవడం చూస్తుంటే పాలనపై నాయకత్వానికి పట్టు లేకుండా పోతున్నట్టు అనిపిస్తుంది. ఉదాహరణకు రేరాకు అధికారిని నియమించడం విషయంలో టీడీపీ సోషల్ మీడియా తీవ్రంగా వ్యతిరేకించింది. గతంలో వైసీపీ ప్రభుత్వంలో అనుకూలంగా వ్యవహరించి ఆ అధికారి తిరిగి మంచి పోస్ట్ ఇవ్వడాన్ని తప్పుపడుతూ సోషల్ మీడియాలో సొంత కార్యకర్తలే చీల్చి చెండాడారు. టీడీఆర్ బాండ్ల కుంభకోణంలో వైసీపీలో ప్రధాన భూమిక పోషించిన అధికారిని రేరా అధికారిగా నియమించడాన్ని తప్పుపడుతూ పెద్ద ఎత్తున టీడీపీ సోషల్ మీడియాలో పోస్టులు కనిపించాయి. దీంతో కూటమి ప్రభుత్వం దిగివచ్చి ఆమె నియామకాన్ని రద్దు చేయాల్సి వచ్చింది. గతంలో పోలీసు అధికారి కూడా ఇలాగే హోంమంత్రి తన సొంత నియోజకవర్గంలో నియమించుకోవడంతో పార్టీ కార్యకర్తలే అభ్యంతరం తెలిపారు. దీంతో ఆ నియామకాన్ని కూడా రద్దు చేసుకోవాల్సి వచ్చింది. ఇక గత వైసీపీ పాలనలో ఏబీ వెంకటేశ్వరరావును ఇబ్బంది పెట్టిన వారికి కూడా పెద్దపీట వేస్తున్నారంటూ టీడీపీ సోషల్ మీడియాలో దుమ్మెత్తిపోస్తున్నారు. అధికారులను మచ్చిక చేసుకుని అడ్డదారులో కొందరు వివాదాస్పదమైన అధికారులు మంచి పోస్టింగ్లు తెచ్చుకోవడం పాలనపై పట్టు లేదనడానికి నిదర్శనమని చెప్పాలి. వ్యతిరేకులు వేరు మార్గాల్లో సులువుగా అత్యున్న పదవులు పొందడం కూటమి ప్రభుత్వంలో సాధ్యమని చెప్పడానికి అనేక ఉదాహరణలున్నాయి. ఇప్పుడు దానికి కూటమి నాయకత్వమే సమాధానం చెప్పాలి. మరిన్ని కథనాల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అక్షర శిల్పం. పూర్తి వివరాలకు చదవండి రేపటి అక్షర శిల్పం దినపత్రికలో.